కరీంనగర్ నుంచి బ్రేకింగ్ అందుతోంది. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోన్న యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు ల్యాబ్ టెక్నీషియన్. కరీంనగర్లోని దీపికా హాస్పిటల్లో అనారోగ్యంతో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోందో బాలిక. అదే హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు దీక్షిత్. అయితే సదరు యువతికి మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతి బంధువులు కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేయగా నేరం అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే యువతి వాంగ్మూలం తీసుకోవాల్సిందంటున్నారు పోలీసులు. సీసీ కెమెరాల్లో నిందితుడు ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. త్రీ టౌన్ పిఎస్ లిమిట్లో ఉన్న దీపికా హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఒక విక్టిమ్తో రేప్ జరిగింది. ఇట్లా కంప్లైంట్ మనకి వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత మన టీం అక్కడ వెళ్ళి సీన్ సెక్యూర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దీంట్లో మెయిన్ అలిగేషన్ ఏంటి అంటే విక్టిమ్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫార్ ఫీవర్ ట్రీట్మెంట్, టైఫాయిడ్ ఫీవర్ ట్రీట్మెంట్. Then accused, who is a operation theatre technician in the same hospital, he came in the early morning hours and he injected some medicine, and because of which the victim became unconscious aina tarvata he has committed sexual assault. Itla allegation and complaint is there. Mane complaint vachina tarvata అక్కడ సీసీటీవీ ఫుటేజ్ సీన్ సెక్యూర్ చేసాము అండ్ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసాము. దీంట్లో ఇట్ వాజ్ విజిబుల్ దట్ అక్యూజ్డ్ వెంట్ అండ్ he closed the curtains, and then what happened inside still we are verifying. And apart from this, other circumstantial evidences related to this case we are collecting. Meanwhile, medical examination of victim has been done, and ఒకసారి FSL report వచ్చిన తర్వాత we can comment on the medical side evidence also. ఇప్పటి వరకు victim has been given proper treatment and counseling has been done. అక్యూజ్కి ఇంకా మేము డీటెయిల్స్ అండ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాము. పూర్తిగా డీటెయిల్స్ దీని రిలేటెడ్ ఒకసారి మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ అయిన తర్వాత అండ్ అక్యూజ్ అరెస్ట్ అయిన తర్వాత పూర్తిగా డీటెయిల్స్ అప్పుడు మేము ఇస్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఎఫ్ఐఆర్ అయింది అండర్ సెక్షన్ 64 BNS, విచ్ ఈజ్ సెక్షన్ ఆఫ్ రేప్, అండ్ పోలీస్ ఈజ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ విత్ రిలేటెడ్ టు కమిషన్. రైట్, కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మనకు అందించడానికి. శ్రీనివాస్, సదరు యువతి ఆరోగ్యం ఎలా ఉంది, అలాగే ఎప్పుడు జరిగింది ఈ ఘటన, ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? సుమతి, 2 రోజుల క్రితము జగిత్యాలకు చెందినటువంటి ఒక యువతి అనారోగ్యం కారణంగా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఇక్కడ కరీంనగర్ వెళ్ళాలి అని చెప్పి సూచించడంతో తీవ్ర జ్వరంతో కరీంనగర్లోని దీపిక అనేటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ లోపల చేర్చినటువంటి నేపథ్యం లోపల ఇటు హాస్పిటల్ లోపల ఆమెకు ట్రీట్మెంట్ అందుతున్నటువంటి నేపథ్యం లోపలనే అదే ఆసుపత్రి లోపల పనిచేసేటువంటి దీక్షిత్ అనేటువంటి ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఆ యువతి ఏదైతే తీవ్ర అనారోగ్యంతో అంటే లేవలేని స్థితి లోపల ఉన్నటువంటి దాన్ని ఆసరగా చేసుకొని ఆ యువతికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ లైంగిక దాడికి పాల్పడ్డారు అని చెప్పి అయితే యువతి యొక్క తల్లిదండ్రులు కరీంనగర్లోని పోలీస్ స్టేషన్ కు మెట్లెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చేటువంటి వారిని చాలా ఇటు చికిత్స అందించి చాలా మంచిగా చూసుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో దురుద్దేశంతో అమ్మాయి పైన కన్నేసి అక్కడ ఉన్నటువంటి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆమె పైన లైంగిక కోరికలు తీర్చుకునేటానికి ప్రయత్నం చేశాడు అని చెప్పి అయితే బాధితులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఇది జరిగి 2 రోజులు అయిన తర్వాత నిన్న పోలీసులు అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరిగింది అని చెప్పి సీసీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ మొత్తం ఉన్నటువంటి దాన్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలించడం కూడా జరిగింది. అయితే అక్కడ మాత్రము ఆ ల్యాబ్ లోపల రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్. ఘటన పైన దర్యాప్తు జరుపుతున్నామన్నారు. అప్డేట్స్ మనకు మరిన్ని తెలిసే అవకాశం ఉంది వాళ్ళ ఈవినింగ్ కల్లా.